ఏ ఏ ప్రాంతంలో ఎంతవరకు ఏ కట్ ఆఫ్ ర్యాంక్ దాకా వస్తదనేది ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఇచ్చాం. అంటే దీనికి కంప్లీట్‌గా మనం 98% యాక్యురేట్ రావాలంటే ఇంకా కొంత సమాచారం అవసరం. అదేంటంటే మన స్టేట్ రిజల్ట్స్ రావాలి. స్టేట్ వైడ్‌గా విద్యార్థులు ఎంతమంది ఉన్నారనేది రావాలి. ఆ తర్వాత మనం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్‌లో ఏమవుతుందంటే ఓబీసీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఓబీసీ కింద రారు. కొంతమందే వస్తారు. కాబట్టి ఇక్కడ ఆ బీసీలు ఎంతమంది ఉన్నారు ఏంటనేది స్పష్టంగా తెలీదనమాట. ఇక్కడ ఓబీసీల వరకే తెలుస్తది గానీ, టోటల్‌గా బీసీ కేటగిరీ వైస్ ఉండదు. కాబట్టి ఇవన్నీ డేటా కరెక్ట్‌గా రావాలంటే ఏందంటే ఇంకా చాలా టైం పడుతదనమాట. ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ కేటగిరీస్ ఇచ్చిన తర్వాత ఆ ఫైనల్ లిస్ట్ వచ్చినాక అప్పుడు దాదాపు మనం 98% యాక్యురేట్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మోర్ దాన్ 90% యాక్యురేట్‌గా చెప్పేదానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న డేటా ప్రకారం.